మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రేపు మిడ్జిల్ మండలంలో కృతజ్ఞతా సభ పెడతా ఉన్నాడు. నిజంగా ఆయనకు ధన్యవాదాలు. అయితే రాజకీయ జన్మనిచ్చినటువంటి జిల్లా, రాజకీయ జన్మ ఇచ్చినటువంటి మండలం మిడ్జిల్ మండలం. ఇప్పుడు ఆ మిడ్జిల్ మండలం 2 మండలాలుగా అయ్యింది. 2 మండలాలు, ఒకటి మిడ్జిల్ మండలం, అందులో భాగంగానే ఊరుకొండ మండలం అయింది. ఏదైతే 2006 సంవత్సరం నాడు జడ్పీటీసీగా మేమందరం, నేను ఆ ప్రాంత బిడ్డగా మేమందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి ఇండిపెండెంట్గా గెలిపించినాం. ఆ రోజు గెలిపించడమే కాకుండా ఆయనకు తోడుగా నీడగా అక్కడ ఉన్నటువంటి యువకులు, పార్టీలకు అతీతంగా ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళం మేమందరం కూడా ఈరోజు వివిధ రకాలుగా వివిధ పార్టీలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళము. దురదృష్టం ఏంటంటే కృతజ్ఞత సభ పెడుతున్నాడు, చాలా సంతోషం. కానీ కృతజ్ఞత సభ పెట్టే ముందు అక్కడ ఉన్నటువంటి యువకులు, రైతులు, ఆ పట్టణ ప్రాంత ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ గ్రామాలు కానీ తాండాలు కానీ మిడ్జిల్ మండల పరిధిలో ఉన్నటువంటి ఊరుకొండ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అభివృద్ధి చెందిర్రు. ఏదైతే నీకు రాజకీయ జన్మ పెట్టిందో ఆ మిడ్జిల్ మండలం ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రేపు మీరు జరగబోయే ఏదైతే కృతజ్ఞత సభ ఉందో ఆ కృతజ్ఞత సభలో మీరు ఆ మండలానికి ప్రత్యేక ప్యాకేజీ ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వకపోతే వెంటనే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు, అన్ని తాండాలకు కనెక్టివిటీ రోడ్డు, అదేవిధంగా ప్రతి తాండాకు మంచినీరు, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు, ప్రతి తాండాకి సంబంధించినటువంటి ఏవైతే అండర్ డ్రైనేజ్ మోరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్ను గొప్పగా తయారు చేసినటువంటి ఏదైతే మిడ్జిల్ మండలం ఉందో ఆ మిడ్జిల్ మండలంలోని యువకులు ఈనాటికి కూడా ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఏ రకంగా కూడా ఇస్తలేరు. కనీసం అక్కడ పరిశ్రమలు పెట్టి, రేపు మీరు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి కొత్త పరిశ్రమ ఏమైనా పెట్టి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి విన్నవించుకుంటూ ఉన్నాం. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి తాండాలకు హెల్త్ సెంటర్లు లేవు. కనీసం డాక్టర్లు పోయి వాళ్ళకు గోలీ బిల్ల, మందు బిల్ల, జ్వరం బిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తాండాలకు కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ కనీసం ఒక డాక్టర్లను మీరు అపాయింట్ చేయండి. ఏదైతే మీ జడ్పీటీసీ నామినేషన్ వేసినటువంటి నామినేషన్ పత్రాలు ఊరుకొండపేట అభయాంజనేయ స్వామి రేపు ఏదైతే ఏ గుడికైతే దర్శించబోతున్నావో ఆ గుడికి ఈ రోజు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ గుడిని ఏదైతే అభయాంజనేయ స్వామి గుడి ఉందో ఆ గుడిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ గుడికి ఓ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆ ప్రాంత బిడ్డగా ఆనాడు నీతో కలిసి అడుగులో అడిగేసినాం. ఆ రోజు కష్టాలు, సుఖాలు, ఇబ్బందులన్నీ కూడా మేము చూసినటువంటి వాళ్ళం. నిన్ను జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ గడ్డ ఖచ్చితంగా మీరు మిడ్జిల్ మండలానికి ప్రత్యేక దృష్టితో చూసుకొని అక్కడ ఉద్యోగాల కల్పన, రోడ్ల కల్పన, కరెంటు, పరిశ్రమలు, ప్రతి ఊరికి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కూడా మీ మాటలు ఎట్లా అంటే గతంలో రైతు బంధులాగా కాకుండా, రైతు రుణమాఫీలాగా కాకుండా అక్కడ ఉండేటువంటి అభయాంజనేయ స్వామికి గతంలో ఆ దేవుళ్ళని తిట్టి ఆ దేవుళ్ళని అందరి మీద ఒట్లేసి ఏదో రకంగా అయితే మోసం చేసినావో ఆ మిడ్జిల్ మండల ప్రాంత ప్రజలకు మోసం చేయకుండా అభయాంజనేయ స్వామికి కూడా ఆ గుడి అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని, రేపు మీరు ఆత్మీయులతో కలిసి ఏదైతే చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నీ ఎంట నడిచినటువంటి ఆత్మీయులకు కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మీ దిశ వైపుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక 1000 కోట్ల రూపాయలతోటి మిడ్జిల్ మండలానికి ఒక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల వాగ్దానాలు లాగా కాకుండా ఆ ప్రాంతం నిన్ను ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయే వరకు నీ ఎంట ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి నీతిగా నిజాయితీగా
ఈరోజు అక్కడ పడుతున్నటువంటి యువకులు బాధపడుతున్న రైతులు కానీ, మహిళలు కానీ, దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఈరోజు ఆ రోజు నేను ఎంత ఉండి గెలిపించినటువంటి వాళ్లకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోపోమని మాత్రమే మిమ్మల్ని కోరుతా ఉన్నాం.